హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఐవ్యూ 360. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే కొంతమంది అడుగుతున్నారన్నమాట. ఇంట్లో ఉండి బిజినెస్ చేయటం ఎలాగా, మనీ ఎర్న్ చేయటం ఎలాగా అని చెప్పేసి అని అడుగుతున్నారన్నమాట. అలాంటి వాళ్ళకి కోసమని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఎవరైనా ఈ వీడియో చూసి మనీ ఎర్న్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి అని ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళం మనం వర్క్ చేసినా, వీడియో చేసినా, ఏదైనా పని చేసినా ప్రతిదీ మనం చేసే దానిలో మనీ ఎర్న్ చేస్తే చాలా మనం అది స్కిల్లే కానీ ఏదైనా సరే మనీ ఎర్న్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అందుకోసం అని చెప్పేసి అని ఈ వీడియో చేస్తున్నానండి. సరేనండి, మరి ఇక ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. చాలామంది అడుగుతున్నారు మనీ ఎర్న్ చేయటం ఎలాగా అనేసి. మీరున్న ఊర్లో మీకు ఏదైతే ప్రోడక్ట్ తక్కువ రేటుకి దొరుకుతుందో అంటే అండి, ఇప్పుడు కొన్ని ఊర్లలో రెడ్ చిల్లీ తక్కువ రేటుకి దొరుకుతుంది, కొన్ని ఊర్లలో జీడిపప్పు తక్కువ రేటుకి దొరుకుతుంది, కొన్ని ఊర్లలో ఉల్లిపాయలు తక్కువ రేటుకి దొరుకుతాయి, కొన్ని ఊర్లలో టొమాటోలు తక్కువ రేటుకి దొరుకుతాయి. అలాగే ఎక్కడెక్కడైతే తక్కువ రేటుకి దొరుకుతున్నాయో ఆ ఊరికి వెళ్ళి ఆ ప్రోడక్ట్ని మీరు అది ఏదైనా సరే, బట్టలే కానీ ఇట్లాగా ఏమైనా సరే, కొన్ని ఊర్లకి అయితేనేమో టీ పొడి, కాఫీ పౌడరు, కాఫీ బీన్స్, అట్లాగే కొంతమంది బట్టలు తయారు చేసేది, ఇవన్నీ కూడా రకరకాలు ఉంటాయి కదా. అట్లాగే చేనేత బట్టలు చేసేవాళ్ళు, జూట్ బ్యాగ్స్ చేసేవాళ్ళు, అట్లాగే ఏ ఊర్లలో అయితే కొంతమంది కొండపల్లి బొమ్మలు, ఇలాగ కొంతమంది క్రాఫ్ట్స్, ఇవన్నీ హ్యాండ్లూమ్స్ అని ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. అవన్నీ కూడా ఏ ఊర్లలో అయితే తయారవుతూ ఉంటాయో ఆ ఊర్లకి వెళ్ళేసేసి తక్కువ రేటుకి, అంటే మీరు వెళ్ళి ఇదే బిజినెస్ చేయాలి అని అనుకుంటే అక్కడికి వెళ్ళి ఇంకా డీటెయిల్గా విషయాలు కనుక్కొని మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో తక్కువ రేటుకి ఆ ప్రోడక్ట్ని మీరు తీసుకొని వచ్చి మీరున్న ఏరియాలో మీరు వాటిని దాని మీద లాభం వేసుకొని అమ్ముకుంటే కూడా చాలా లాభం వస్తుంది. ఎందుకంటే నేను చాలామంది వీడియోస్ నేను చూస్తున్నాను. ఏంటంటే శారీస్ అయితేనేమి, బట్టలు అయితేనేమి, షర్ట్స్ అయితేనేమి, జ్యువెలరీ అయితేనేమి, ఇలాగా హౌస్ వైఫ్స్ చాలామంది ఇంట్లో ఉండి వాటిని తీసుకొని ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళేసేసి ఆ ప్రోడక్ట్ని తక్కువ రేటుకి కొనుక్కొని వచ్చి హోల్సేల్గా ఒక 10 పీసెస్ 20 పీసెస్ అలా తెచ్చుకొనేసి వాళ్ళు లో ఇన్వెస్ట్మెంట్లో వాటిని తక్కువ రేటుకి కొని ఎక్కువ రేటుకి లాభం వేసుకొని అమ్ముకుంటూ ఉంటారనమాట. అదొకటి. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ అట్లాగే యూట్యూబ్ ఛానల్స్ మళ్ళీ ఓన్గా స్టార్ట్ చేసేసి ఆ బట్టలు యూట్యూబ్ ఛానల్ నుండి మనీ ఎర్న్ చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ వల్ల ఏంటంటే మీ బిజినెస్ అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. అలాగే ఫేస్బుక్లలో, ఇన్స్టాగ్రామ్లలో వీటన్నిటిలో కూడా పోస్ట్ చేసుకున్నట్లయితే మీ బిజినెస్ గురించి ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుంది. అట్లాగే మీకు సేల్స్ అవుతాయి. అలాగే యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, మీకు యూట్యూబ్ వీడియో వాటి మూలంగా వ్యూస్ మూలంగా మనీ వస్తాయి. అంతేకాకుండా మళ్ళీ మీకు ఇటు సైడ్కి ఈ బిజినెస్ మీరు చేయాలనుకున్న బిజినెస్ ఏదో అది కూడా రన్ అవుతుందన్నమాట. అలాగే యూట్యూబ్ నుంచి కూడా మీకు ఆర్డర్స్ కూడా వస్తూ ఉంటాయి. సో 2 వైపుల నుంచి కూడా మీకు మనీ అన్ని చేయొచ్చు అనమాట. అలాగే మీరు ఎక్కడైతే ఈ ప్రోడక్ట్ తక్కువ రేటుకి దొరుకుతుందో చూసుకొని ఏదైనా సరే, నేను చూసినంత వరకు కొంతమంది చీరాలలో బట్టలు తక్కువ రేటుకి దొరుకుతాయని, కొంతమంది సూరత్లో బట్టలు దొరుకుతాయని, అట్లాగే కొంతమంది మంగళగిరిలో పట్టు చీరలు దొరుకుతాయని, కంచి పట్టు చీరలు దొరుకుతాయని, ఇట్లాగా చాలా చాలా రకరకాల పట్టు చీరలు దొరుకుతాయని చూస్తున్నాను. కాకపోతే ఇలాంటి వీడియోస్ మీరు చూసి మీరు ఆ ఊర్లకి వెళ్ళి, ఇంకా ఒకవేళ వెళ్ళని పక్షాన కనీసం అంటే అట్లీస్ట్ ఫోన్ చేసన్నా వాళ్ళని కనుక్కొని వాళ్ళ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, మంచి క్వాలిటీగా ఉంటుంది. మీరు బిజినెస్ చేశాము అంటే మళ్ళీ బిజినెస్లో కూడా అండి ఇంకొకటి ఏంటంటే, బిజినెస్ చేయటము అంటే ఒక్కసారిగా కస్టమర్ వచ్చి మీ దగ్గరికి వెళ్ళిపోకూడదు. మీరు ఇచ్చే ప్రోడక్ట్ కూడా చాలా క్వాలిటీగా ఉండాలి. కాబట్టి మీరు పర్సనల్గా వెళ్ళి ఆ ప్రోడక్ట్ ఎలా ఉంది అన్నది చూసి ఆ తర్వాత మీరు అది తక్కువ రేటుకి వాళ్ళని మాట్లాడి బిజినెస్తో వాళ్ళతోటి ఆ ప్రోడక్ట్ అన్నది మీరు తెచ్చుకొని మీరు అమ్ముకుంటే మీకు చాలా లాభం ఉంటుంది. క్వాలిటీ లేకపోతే కస్టమర్ ఒకసారి వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతాడు, తర్వాత మీకు బిజినెస్ అవ్వదు. అలాగే మళ్ళీ మీకు యూట్యూబ్లో మీరు ఒకవేళ యూట్యూబ్ వీడియోస్ కానీ చేసినట్లయితే అందులో మీకు బ్యాడ్ కామెంట్స్ పెడతారు, మీ క్వాలిటీ బాగోలేదని. అందువల్ల మీ బిజినెస్ దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే ముందుగా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో బిజినెస్, ఆ ప్రోడక్ట్ ముందు అక్కడికి వెళ్ళి మీరు అది ఎలా ఉంది, దాని క్వాలిటీ ఎలా ఉంది, దాని కాస్ట్ ఎలా ఉంది, మార్కెట్లో కాస్ట్ ఎలా ఉంది, మీరు దాన్ని తక్కువ రేటుకి తీసుకురాగలుగుతారా అన్న దాన్ని బట్టి ఉంటుంది. తక్కువ రేటుకి కొని మళ్ళీ దానిలో మీకు ప్రాఫిట్ మీరు వేసుకొని అమ్మకోగలుగుతారా అన్నది కూడా చూసుకొని అలాంటి ప్రోడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అట్లాగే మీ ఏరియాలో కూడా ఏదైతే డిమాండ్ ఉంటుందో అలాంటి ప్రోడక్ట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట.
అట్లాగే మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఇవి బిజినెస్ చేస్తున్నారో మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళతోటి కూడా మీరు మాట్లాడుకోవచ్చు. వాళ్ళకున్న ప్రోడక్ట్ కానీ మీకున్న యూట్యూబ్ వీడియోస్ అయితే యూట్యూబ్ ఛానల్లో అయితేనేమి మీకు ఇచ్చిన తర్వాత కొంతమంది నేను చూసినంతవరకు ఏంటంటే వీళ్ళు వీడియోస్ చేస్తున్న వాళ్ళు బట్టలు కొనిన తర్వాత మళ్ళీ మిగిలిపోయిన బట్టలు ఉంటాయి, మళ్ళీ అంటే సేల్స్ చేసినంత తర్వాత మళ్ళీ మిగిలిపోయిన బట్టలు మళ్ళీ వాళ్ళు రిటర్న్ తీసుకొని మళ్ళీ కొత్త ప్రోడక్ట్ మళ్ళీ వాళ్ళు మీకు ఇస్తారనమాట. మళ్ళీ అట్లాగా మీరు ఆ బిజినెస్ ఎవరైతే మీకు హోల్సేల్గా మీరు కొనాలనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మీరు మాట్లాడుకొని అలాగ మీరు డీల్ చేసుకొని వచ్చి వాటిని మళ్ళీ మీరు ఏవైతే సేల్స్ చేసుకోలేకపోయారో వాటిని మళ్ళీ వాళ్ళకి తిరిగిస్తే న్యూ ప్రోడక్ట్ మీకు ఇస్తూ ఉంటారు. ఇలాగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అలాగే మీరు వాళ్ళ దగ్గర నుంచి కూడా న్యూ ప్రోడక్ట్ ఏమైనా ఉందంటే మీకు మీ వాట్సాప్ గ్రూప్లో మీరు పోస్ట్ చేసుకొని వాటిని రీసేల్ చేయొచ్చు. కొంతమంది ప్రోడక్ట్ లేకుండానే ఆ మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఇదిగోండి మీ దగ్గర ఏదైనా ప్రోడక్ట్ ఉంటే మాకు ఫొటోస్ పెట్టండి, దానిని మేము మా ఫేస్బుక్లో అయితేనేమి మా వాట్సాప్ గ్రూప్లో అయితేనే మేము పోస్ట్ చేసుకొని ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేస్తారో దానిలో నుంచి మీరు లాభం తీసుకొని మళ్ళీ కొంత పర్సెంట్ ఆయనకి వాళ్ళకి మ్యానుఫ్యాక్చరర్ వాళ్ళకి ఇచ్చేటట్లు కొంత పర్సెంట్ మీరు ఉంచుకునేటట్టు ఆ ప్రోడక్ట్ మీరు సెల్ చేసి పెట్టినందుకు మీకు మనీ వస్తాయి అనమాట. ఇది కూడా ఒక బిజినెస్ ఐడియా అనమాట. సో ఏదైతే మీకు ఏ ప్రోడక్ట్ అయితే మీరు ఏదైనా ఒక ఊరికి వెళ్తున్నారు, ఆ ఊరిలో ఒక ప్రోడక్ట్ చాలా తక్కువ దొరుకుతుంది. ఇప్పుడు విజయవాడ వెళ్తున్నారు, కొండపల్లి బొమ్మలు బాగా తక్కువ రేటుకి దొరుకుతాయి, అవి తీసుకొని వెళ్ళి వేరే ఊర్లో అమ్మాలి అనుకుంటున్నారు. హైదరాబాద్లో అయితే గిఫ్ట్ సెంటర్స్ ఉంటాయి కదండి, గిఫ్ట్ ఐటమ్స్, అలాంటి వాటిల్లో అయితే చాలా బాగా కొండపల్లి బొమ్మలు ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అక్కడికి మీరు ఒకవేళ వెళ్ళినప్పుడు అక్కడ తక్కువ రేటుకు కొని మీరు ఎక్కడైతే ఇవి ఎక్కువ కొంటారు అనుకున్నట్లయితే గిఫ్ట్ ఐటమ్స్లో వాళ్ళకి ఎక్కువ రేటుకి మీరు అమ్మేసి మీరు లాభం తీసుకోవచ్చు అనమాట. ఇలాంటివి కొండపల్లి బొమ్మలు, మంగళగిరి పట్టు చీరలు ఇవన్నీ నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నానండి. నేను మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో, ఏ ప్రోడక్ట్ అయితే మీకు తక్కువ రేటుకి మీరు తెచ్చుకోగలుగుతారో, అది కూడా ఏ ప్రోడక్ట్ అంటే ప్రోడక్ట్ తెచ్చుకోమనగానే అవగాహన లేకుండా తెచ్చుకోకుండా దాని గురించి కొంచెం మీరు రీసెర్చ్ చేసి ఇంకా డీటెయిల్గా తక్కువ రేట్కి ఎక్కడైతే దొరుకుతుందో మంచి తక్కువ రేట్ అంటే చీప్ క్వాలిటీ తీసుకురావడం, చీప్ క్వాలిటీ మీద మీ క్వాలిటీకి దెబ్బతింటుంది. అలాగే బ్యాడ్గా మీకు రివ్యూస్ పెడుతూ ఉంటారు మీ బిజినెస్కి. అలా కాకుండా మంచి క్వాలిటీ తీసుకొని తక్కువ రేటుకి కొనాలి, మంచి క్వాలిటీగా కొనాలి. అలాగే మీకు దాని మీద లాభం వేసుకొని అమ్మినా మీకు లాభం వచ్చేటట్టుగా ఉండాలన్నమాట. అలాంటి బిజినెస్, అలాంటి ప్రోడక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. అది కూడా తక్కువ రేటుకి దొరికేది ప్రోడక్ట్ మీరు ఎంతలో ఒక 5,000 రూపీస్కి చేయాలనుకుంటే 5,000 రూపీస్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి. 10,000 చేయాలనుకుంటే 10,000 రూపీస్ది ప్రోడక్ట్ మీరు తీసుకొచ్చుకొని మీరు ఎంతగా అయితే పెట్టాలి అనుకుంటున్నారో మనీ అంత ఇన్వెస్ట్మెంట్ తోటి బిజినెస్ స్టార్ట్ చేసి మీకు బాగా పూర్తిగా అవగాహన ఉంది, నేను ఇది అమ్మగలుగుతాను. మీకు కూడా ఉంటారు వాట్సాప్ గ్రూప్లో ఫ్రెండ్స్, ఫేస్బుక్లో వాటన్నిటికి కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. అడ్వర్టైజ్మెంట్ అంటేనండి ఓన్లీ మీరు ఫేస్బుక్లోనే బిజినెస్ అవుతుందా, వాట్సాప్ గ్రూపులు ఉంటేనే బిజినెస్ అవుతుందా అంటే అలా ఉండదండి. ఇంకొక ఐడియా ఏంటంటే మీరు పార్టీస్ అవుతూ ఉంటాయి, ఈవెన్ మన ఫ్యామిలీలోనే ఫంక్షన్స్ అవుతూ ఉంటాయి, మ్యారేజ్లు అవుతూ ఉంటాయి, రకరకాల ఈవెంట్స్ అవుతూ ఉంటాయి, మనం గుళ్ళకి వెళ్తూ ఉంటాము. అట్లాగే అక్కడ కూడా మీరు ఏదైతే మీరు చేస్తున్నారో వాటిని కూడా మీరు బిజినెస్ కార్డ్స్ అంటూ వేసి వాటిని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఫేస్బుక్లోనే అవి మా ఫ్రెండ్స్ ఎక్కువ మంది లేరే, అయ్యో నేను ఫేస్బుక్లోనే అమ్ముకోవాలి దీన్ని అనుకునేది ఏం లేదండి. మనం బయటికి వెళ్తే చాలామంది మన చుట్టూ ఉంటారు మనుషులు, గుళ్ళ దగ్గర ఉంటారు. మనం ఎక్కడైతే మీరు ఒకవేళ చేయాలనుకుని మీరు ఒక చిన్న బిజినెస్ కార్డ్ వేసేసి మీ ప్రోడక్ట్ ఎవరికైతే అమ్మాలనుకుంటున్నారో ఆ షాప్స్కి వెళ్ళి కూడా మీ ప్రోడక్ట్ని మీరు సెల్ చేయొచ్చు. ఇదిగోండి మా దగ్గర ఈ ప్రోడక్ట్ మేము అమ్ముతాం, మేము తక్కువ రేటుకి మేము ఇది మీకు ఇవ్వగలుగుతాం అని చెప్పేసి అని మీరు తక్కువ రేటుకి ప్రోడక్ట్ కొని అలా షాప్స్కి కూడా మీరు తిరిగి వేయొచ్చు అనమాట. వాళ్ళకి ఆ షాపులో వాళ్ళకి అమ్మొచ్చు అనమాట, ఎక్కువ హోల్సేల్గా పట్టుకొని వచ్చి. కాబట్టి ఇది ఒక బిజినెస్ అనమాట. ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి.